హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక 30 కోడిపుంజుల వరకు పెట్టడం జరిగిందండి. అయితే ఆల్రెడీ నేను పెట్టాం మనం ఈ కోడిపుంజులు. అయితే విషయం ఏంటంటేనండి, మనం నిన్న పెట్టినప్పుడు కోడిపుంజులు తెచ్చిన వెంటనే మనం పెట్టాం. అయితే ఒకరోజు రెస్ట్ దొరికింది వాటికి. రెస్ట్ దొరికిన తర్వాత తప్పిన వీడియోలు తీయడం అనేది మళ్ళీ జరిగిందండి. అది ఎందుకు అలా చేస్తామంటే, ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి మా దగ్గర బ్యాచ్ రాగానే ఫస్ట్ తప్పిన వీడియోలు తీసేస్తాం. ఆ రోజు కొద్దిగా నార్మల్గా కనబడతాయి, రెండో రోజు కొద్దిగా బెటర్ అవుతుంది. అవి చూసుకుని మీరు కొనుక్కోండి, ఎందుకంటే మీరు డబ్బులు పెట్టుకుంటున్నారు కాబట్టి నేను ఎలాగ లాభం తీసుకుంటున్నాను. కాబట్టి మీరు ఏ కోడినైనా సరే తప్పిని చూసి అది బాగుంటేనే తీసుకోండి. నేను ఏది కూడా 4 సెకండ్లు 5 సెకండ్లు పెట్టి వీడియో పెట్టను. కనీసం 30 సెకండ్స్ 40 సెకండ్స్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మీరు తప్పిన వీడియో చూసుకొని నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే చూసి. అలాగే మన నెంబర్ స్విచ్ ఆఫ్ ఎక్కువ వస్తుందండి. ఎక్కువగా స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. ఓన్లీ వాట్సాప్ ఒకటే రన్నింగ్లో ఉంటుంది. స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తామంటే, ఇందులోని ఆన్లో ఉంటే చిన్నపిల్లలతో సహా ఫోన్ చితగూడేస్తున్నారు అన్నమాట పట్టుకుని. అది ఉదయం 5 గంటలు కాదు, రాత్రి 11, 12, 1 గంట ఏ టైం అయినా రింగ్ అయిపోతుంది ఫోన్ ఇంకా కంటిన్యూగా. దాని గురించి మనం ఫోను అలాగా ఆఫ్లో పెట్టుకుని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకుంటూ ఉంటాం మేము. అదండి విషయం. దాన్ని బట్టి అర్థం చేసుకోండి కొద్దిగా మంచి మనసుతోని. అలాగే మీకు వీటికి దేనికైనా సరే 4,000, 5,000, 6,000 రేట్లో కూడా బలాలు పెట్టుకోవాలండి కొద్దిగా. ఇంకా టైం సరిపోతే సరిపోయినట్టు, సరిపోతే సరిపోయినట్టు, ఇంకంతే, చేసేది ఏం లేదు. నెక్స్ట్ మేము కూడా మేము కొనుక్కునేటప్పుడు మేము తప్పిన వీడియోలు చూసుకుంటాం కాబట్టి కొద్ది రేటు పెంచుగా కొంటాము. అమ్మేటప్పుడు కూడా అలాగే అమ్ముతాము. మనం పెట్టిన రేట్లకి సూటబుల్ అయిన వాళ్ళు కొనుక్కోండి, ఎక్కువ అనిపించిన వాళ్ళు డ్రాప్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ ఒకే దగ్గర 2 కోళ్ళు ఉన్నాయనుకోండి, ఒకటి తప్పిని స్లోగా ఉండి ఒకటి తప్పిని స్పీడ్గా ఉంటే ఆ స్పీడ్గా ఉందానికి రూపాయి ఎక్కువ పెట్టుకుంటాం మనం. అంతే తప్ప ఇది 2.5 కేజీలు ఉంది, ఇది 3 కేజీలు ఉంది, ఇది మోటగా ఉంది, ఇది సన్నంగా ఉంది అనే రేట్ అనేది మన దగ్గర అయితే కట్టమన్నమాట. దాని విషయాన్ని బట్టి మనం రేటు పెట్టడం అనేది జరుగుతుంది. అందుకని మీకు కూడా నేను క్లియర్గా చూపిస్తాను అనమాట, ఇది దీని విషయం, ఇది మీకు అవుతుందా లేదని. దానికి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి. అలాగే ఇవి కొనుక్కుని రీసేల్ చేసుకుందాం అని మాత్రం జోలికి రాకండి. ఎందుకంటే మీకు రీసేల్లో మీకు డబ్బులు పోతాయి, రావు. ఖచ్చితంగా తయారులు పెట్టి అమ్ముకున్న వాళ్ళకి అయితే అవుతుంది తప్ప ఇలా రెడీమేడ్గా అమ్ముకుంటే మీకు డబ్బులు రావు. కాబట్టి ఇవి కొనుక్కొని మీరు ఈ 4 రోజులు ఏదో పక్కన పెట్టుకుని మీరు సంక్రాంతికి యూజ్ చేసుకున్న వాళ్ళు పర్లేదు. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.